ట్రంప్కు ప్రతినిధుల సభ షాక్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ప్రతినిధుల సభ షాక్ ఇచ్చిందట. ఇరాన్తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మానం చేసిందట. మద్దతిచ్చిన 4 ట్రంప్ పార్టీ సభ్యులట. సెనేట్ ముందుకు తీర్మానం. సెనేట్లో అధికార పార్టీదే మెజారిటీ. తీర్మానానికి ఆమోదం కష్టమే. సెనేట్లో ఆమోదం పొందినా దాన్ని తిరస్కరించేందుకు అధ్యక్షుడికి వీటో అధికారం ఉందట. ఈ తీర్మానం నామమాత్రమే అయినా రాజకీయంగా ట్రంప్కు దెబ్బనే. ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ తిరస్కరించిన హెజ్బొల్లా. అయితే ఆ వైట్ హౌస్లో ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్కు వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి అని తీర్మానం చేసిందట. అయితే ఆ తీర్మానం వీగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఒకవేళ మెజారిటీ సభ్యులు దానికి ఆమోదం తెలిపినా అమెరికా అధ్యక్షుడికి ఉన్న ప్రత్యేకమైన అధికారాలను బేస్ చేసుకుని దాన్ని తిరస్కరించే అధికారం మళ్ళీ అధ్యక్షుడికే ఉంటుందట. సో ఈ తీర్మానం అనేది దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా సొంత దేశంలో ఉన్న ప్రతినిధులు ట్రంప్ను వ్యతిరేకించారు అనే లైన్ ఆ మోరల్గా ట్రంప్కి అది భారీ దెబ్బ. సో అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఈ తెచ్చిపెట్టుకుంటే మొత్తం ఈ దేశాన్ని వదిలేసి, దేశంలో ఉన్న సమస్యలను వదిలేసి మిగతా దేశాల మీద పడ్డాడు. ఆయన దానికోసం ఖర్చు పెడుతున్న డబ్బు కొన్ని లక్షల కోట్లు. ఇరాన్తో యుద్ధం కోసం ఖర్చు పెడుతున్నది లక్షల కోట్లు. ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశ చట్టసభ సభ్యులు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్లోని ప్రతినిధుల సభలో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ సభలో అధికార రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చినాయి. ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 4 రిపబ్లికన్ పార్టీ సభ్యులు మద్దతిచ్చిరట. ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశ చట్టసభ సభ్యులు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్లోని ప్రతినిధుల సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ సభలో అధికార రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. బుధవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చినాయి. ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 4 రిపబ్లికన్ పార్టీ సభ్యులు మద్దతు ఇవ్వడంతో అది నెగ్గింది. గతంలో 2 సార్లు ఈ తీర్మానం వీగిపోయింది. అయితే ఈ తీర్మానంతో ఇప్పటికిప్పుడు ట్రంప్కు వచ్చే సమస్య ఏమీ లేదు. తీర్మానం ఇప్పుడు సెనెట్ ముందుకు వెళ్తుంది. సెనెట్లో కూడా రిపబ్లికన్లదే ఆధిపత్యం. అందువల్ల అక్కడ నెగ్గే అవకాశం తక్కువ. ఒకవేళ అధికార సభ్యుల మద్దతుతో నెగ్గినా దాన్ని తిరస్కరించేందుకు అధ్యక్షుడికి వీటో అధికారం ఉంటుందట. అమెరికా కాంగ్రెస్లో సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని 2 సభలు ఉంటాయి. సెనెట్లో 100 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఈ సభలో రిపబ్లికన్లకు 53 మంది, డెమోక్రాట్లకు 45 మంది సభ్యులు ఉన్నారు. 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. వీరు డెమోక్రాట్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల బలం 47కు పెరిగింది. ప్రతినిధుల సభలో మొత్తం 435 సీట్లుంటే రిపబ్లికన్లకు 217, డెమోక్రాట్లకు 212 మంది సభ్యులు ఉన్నారు. ఒక స్వతంత్ర అభ్యర్థి ఉంటే సభ్యుడు ఉండగా అధికార పార్టీకే మద్దతు ఇస్తున్నాడు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తాజా తీర్మానానికి రిపబ్లికన్ సభ్యులు థామస్ మాసీ, టామ్ బారెట్ ఇట్లా ఒక 4 మద్దతు తెలపడంతో ఆ బిల్లు నెగ్గింది. ఆ తీర్మానం నెగ్గింది. ది వార్ పవర్ యాక్ట్ 1973 ప్రకారం ఏ దేశంపై అయినా యుద్ధం ప్రకటించే అధికారం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉంది. అధ్యక్షుడు సొంత నిర్ణయంతో యుద్ధం ప్రకటించినా 60 రోజుల్లో కాంగ్రెస్ ఆమోదం పొందాలి. ఇట్లా అక్కడున్న ఎంత డెమోక్రటిక్ ఇది చూడండి అక్కడ ఇది. సో ఇది ఓవరాల్గా దేశంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ట్రంప్కి షాక్ ఇచ్చింది.